వ్యవస్థాపక కార్యదర్శి శ్రీ బొడ్డు వేణుగోపాల్ గారు, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు కృష్ణప్రసాద్ గారు, ఇతర ప్రజాప్రతినిధులందరికీ కూడా శ్రీ బొడ్డు నాగయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాల తరఫున స్వాగతం, సుస్వాగతం. యువకులు తలచిన మరో ప్రపంచాన్ని సృష్టించగలరు అన్న ఎంఎస్ఎన్ వారి మాటలు స్ఫురణకొచ్చేలా ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా విద్యార్థులను అర్థం చేసుకుని నారా లోకేష్ బాబు గారు తీసుకున్న నిర్ణయంతో విద్యాదానం ఎంతో గొప్పది. ఈరోజు హర్షద్వారాలతో స్వాగతం పరపాల్సిన కోరుతున్నాం. స్థానిక శాసనసభ్యులు శ్రీ ఆర్ కృష్ణప్రసాద్ గారికి స్వాగతం, సుస్వాగతం. Very happy and vibrant morning to all of you. Before I start, మన ఎస్బిఎన్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీ కుటుంబ పెద్ద, కాలేజీ ఫౌండర్ శ్రీ బొడ్డు వేణుగోపాలరావు గారు, అలాగే జనసేన ఇన్ఛార్జ్ సురేష్ గారు, ప్రియతమ వార్డు మెంబర్లు, ఎంఈఓ గారు, ఇతర అతిరథ మహారథులైనటువంటి వేదిక పైన ముందు ఆసీనులైన మీ అందరికీ కాలేజీ తరఫున ప్రణామాలు సమర్పిస్తున్నాను. ఎంట్రీ లేదు, చాలా పెద్ద పెద్ద రాజకీయాలు ఇక్కడ నడిచినాయి. కానీ నాడు నేడు అంటే నేను ఎప్పుడో కాగిత వెంకటరావు గారు వచ్చినప్పుడు ఎలా ఉందో ప్రస్తుతం కూడా అలాగే ఉంది. ఈ రోడ్డు మేము అప్పుడేసింది వెంకటరావు గారు టైంలో, ఆ మధ్యలో ఖాళీని కూడా మేమే వదిలిపెట్టామమ్మా. అంటే అప్పుడున్న ప్రిన్సిపల్ గారు ఏమంటే రోడ్డు చివరి వరకు వేస్తే సరాసరి సైకిల్ వేసుకొచ్చేస్తారంటే పిల్లలు, అక్కడ పోల్స్ పాతాలని చెప్పి పోల్స్ పాతిచ్చి గ్యాప్ పెట్టాం. ఫండ్స్ లేకుండా జరిగింది, దాన్ని మన కృష్ణప్రసాద్ గారు తప్పనిసరిగా పూర్తి చేస్తారు. కానీ మీరందరూ మంచి రిజల్ట్ తేవాల్సిన అవసరం కూడా ఉంది, ఓకేనా? సరిగ్గా కాంపౌండ్ వాల్ విషయానికి వస్తే అది మున్సిపాలిటీకి సంబంధించింది, అది వేరే కథ ఉంది, దాని గురించి వేరే ఆలోచన చేస్తాం. ఇక లో లేయింగ్కి సంబంధించి నేను అప్పుడున్నటువంటి ప్రిన్సిపల్ గారికి నాడు నేడు జరిగేటప్పుడు నేను దానికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ వారికి ప్రిన్సిపల్ గారికి చెప్పాను, 1 ఎకరం 2 ఎకరాలన్నా మెరక చేయండి అంటే మాకు ప్రొవిజన్ లేదు, మేము ఇలాగే రంగులు వేసుకుంటూ రేకులు పంచుకుంటూ వెళ్ళిపోతాము, మాకు డబ్బులు అవచేయటం చాలా అవసరం అని చెప్పారు. ఉన్న నాపరాలు తీసేసి కొత్త నాపరాలు వేసుకుంటూ వచ్చారమ్మా. అది మనకి ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమాలు. ఈ షెడ్ ఒకటి కొత్తగా కనపడుతుంది. సరే, ఏదైనా ఈ కళాశాల మనందరిది, దీన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మంది. ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా బాధ్యతతో మరి చదవాలని, మరి ప్రిన్సిపల్ గారు బహుశా ఛాలెంజ్ అని మీరు చేసింది ఇందాక, ఛాలెంజ్ అనంట, ఛాలెంజ్ చేశారంట. ఆ ఛాలెంజ్ని మనం అందరం కూడా స్వీకరించి మరి తప్పనిసరిగా మంచి రిజల్ట్స్ వచ్చే విధంగా, మంచి రిజల్ట్స్ వస్తే కదా మంచి కల్చర్ కూడా ఇక్కడ ఏర్పడాలి. మేము బయటకు వెళ్ళినప్పుడు మాకు ఈ కళాశాలలో చదివితే మాకు చాలా మంచి పరిస్థితి ఉంది. ఇక్కడే ఉన్నారు సత్యనారాయణ గారు, వారు ఈ కళాశాల స్టూడెంటే. వారు నా దగ్గర ఫిజిక్స్, కెమిస్ట్రీ ట్యూషన్ చదివేవాళ్ళు, మాస్టర్ అని పిలుస్తూ ఉంటారు. అలా ఒక మంచి నడవడిక అనేటువంటిది కళాశాలలో వచ్చినటువంటి ప్రతి వాళ్ళకి కూడా పెద్ద మొద్దులు, ఇంతంత ఎత్తున్నటువంటి మొద్దులు ఇక్కడ చేరి చివరికి మిలిటరీలోను, కానిస్టేబుల్స్లోను, అదేవిధంగా హెడ్ కానిస్టేబుల్స్గాను మారితే ఎంతో ఆనందపడ్డాం. ఎందుకంటే మరి 5 సార్లు 6 సార్లు తప్పి ఎక్కడ చేర్చుకోకపోతే అప్పుడు బొడ్డు నాగయ్య దగ్గరికి వచ్చేవాడు. మరి అలాంటి వాళ్ళకి షరఫ్ ఇచ్చినటువంటి కళాశాలలో ఇక్కడ ఉన్నటువంటి మంచి నిష్ణాతులైనటువంటి ఉపాధ్యాయ బృందం వాళ్ళకి చదివించి పాస్ చేయించి వాళ్ళని ఒక జీవితంలో నిలబడేటట్టు చేసిందంటే ఎంత గ్రేటు. 98 మార్కులు వచ్చినటువంటి వాళ్ళని ఇంటర్మీడియట్లో ఫస్ట్ క్లాస్లో తీసుకురావటం గొప్ప కాదు. కంపార్ట్మెంట్లుగా చదివారో, ఎవరైతే మొద్దుల్లాగా ఉన్నారో, ఎవరికైతే చెప్తే తెలియదో వాళ్ళని మార్చి వాళ్ళు చదువుకునే విధంగా పాస్ అయ్యేటట్టుగా చేయటం అంటే ఎంత నిగ్రహశక్తి ఉంటే జరుగుతుందనేటువంటి విషయాన్ని మీరందరూ కూడా గ్రహించాలనేటువంటి విషయాన్ని మనం చేసుకుంటూ మరి చాలాసేపు మాట్లాడుకున్నాం.
చాలా కాలం తర్వాత ఈ కళాశాలకి నన్ను పిలిచారు. నేను వస్తానంటే కొంచెం కొంతమందికి ఇబ్బంది అమ్మ, ఆయన ఇక్కడి నుంచి రావడానికి ప్రయత్నం చేస్తాను. మా సార్తో కూడా కలిసి వచ్చే విధంగా ఏదైనా మంచి మంచి కార్యక్రమాలు, మొక్కలు నాటుతాం అంటున్నారు. ఆ గోడ గురించి ఆలోచించుకోకుండా రేకు పెట్టి మొక్కలు నాటుతా ఉన్నారు. తప్పనిసరిగా రేకు పెట్టేయండి. ఆ రేకు కూడా నేను కావాలంటే ఒక 2,000 రూపాయలు నా తరఫున డొనేట్ చేస్తాను. మిగతాదంతా మీరు వేసుకుని చేయండి. గోడ గురించి ఆలోచిస్తే మీరు ఇక్కడి నుంచి రిటైర్మెంట్ వస్తుంది తప్ప అంతకన్నా పని పూర్తి ఉన్న టైంలోనే చెయ్యాలి. పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకోవడం గొప్ప కాదమ్మా, మన లక్ష్యాన్ని సాధించడం అనేది గొప్ప. లక్ష్యం గొప్పగానే ఉండొచ్చు. నేను ఇలా చేద్దాం అనుకున్నా, కలెక్టర్ అవుదాం అనుకున్నా, నేను డాక్టర్ అవుదాం అనుకున్నా, లక్ష్యం బాగుంది. కానీ మనం చేసేటువంటి పనులు పుస్తకాలు తీయం, క్లాస్లో లెక్చరర్ గారు పాఠాలు చెప్తామంటే సెల్ ఫోన్ చూసుకుంటూ ఉంటాం. మనకు అనేక సందేశాలు వస్తూ ఉంటే మనం బయటకు రాగానే సైకిల్ తీగానే మన కోసం చూసేవాళ్ళు బోల్డ్ మంది ఉంటారు, బోల్డ్ కార్యక్రమాలు ఉంటాయి బయట. అట్లాగే నేను వచ్చినప్పుడల్లా చెప్తూ ఉంటాను, మనం బాగా చదువుకుందాం. ఇక ఎగ్జామ్స్ వచ్చేసి ఇక మార్చి నుంచి ఇప్పుడు వరకు అది అయిపోయింది, పుస్తకం అంతా చక్కగా ఆశీస్సులు దీవెనలు తెలియజేసుకుంటా ఉన్నాను. చాలా సంతోషంగా ఉంది. గతంలో రాష్ట్రంలోనే నెంబర్ 1 స్థానం